Hello, my dear friends. Welcome back to English with Shamsar. I'm Shamsar talking to you. You're watching the editorial analysis of a very important article that came on October 24, the Hindu newspaper. And నేను ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు I have to say this. My motto in this video is not to teach you current affairs or general knowledge. My motto is very simple. If you have to improve your English language proficiency, you have to read English newspaper. So ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మన రెగ్యులర్ హ్యాబిట్లు అయిపోవాలి, మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోవాలి. అలా అవ్వాలంటే న్యూస్ పేపర్ రీడింగ్ మీద ముందు ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వాలి. ఎడిటోరియల్ అనాలిసిస్ అనే మనం చేస్తున్న డైలీ సిరీస్ యొక్క మోటో అదే. ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్లో ఒక ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుందన్నది నా నమ్మకం. మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను October 24 హిందూ న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాంప్లికేటెడ్గా కాదు. ఐ ట్రై టు మేక్ దిస్ వీడియో లెస్ దాన్ 15 minutes. ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర హిందూ న్యూస్ పేపర్ ఉంటే ఈ ఆర్టికల్ చదవండి. సో వీడియో ఎప్పుడైతే చూస్తారో మీకు అర్థమైపోతుంది ఆర్టికల్. అప్పుడు ఆర్టికల్ చదివినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. దిస్ ఈస్ ద మోటో ఆఫ్ దిస్ ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, మీరు ఈ డైలీ సిరీస్ అయితే ఫాలో అవ్వాలి. ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ చదవడం, అర్థం చేసుకోవడం మీకు చాలా అవసరం. ఇక లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. సింథటిక్ మీడియా అనే పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది October 24, అంటే ఈరోజు హిందూ పేపర్లో. నేను ఈ ఆర్టికల్ ఏ పర్టికులర్ పాయింట్ ఏంటో, అంటే ద జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటో నేను మీకు ముందే చెప్పేస్తాను. అప్పుడు మీకు వినేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొన్ని మూవీస్ చూసారా? గ్రాఫిక్స్ ఉన్న మూవీస్ చూసారా? ఏదైనా ఒక సీన్ వచ్చినప్పుడు, గ్రాఫిక్స్ ఉన్న సీన్ వచ్చినప్పుడు అక్కడ పక్కన కింద CGI అని రాస్తారు, కంప్యూటర్ గ్రాఫిక్స్ అని. ఓకేనా? ఎందుకు అలా రాస్తారు అంటే ఆ పర్టికులర్ సీన్లో వాళ్ళు వాడిన యానిమల్స్ రియల్ యానిమల్స్ కాదు, అది గ్రాఫిక్స్ అని మనకి చెప్పడానికి. మరి మనం ఇప్పుడు చూస్తున్న ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ వస్తున్నాయి కదా. వీడియోస్ అయితే కొంతవరకు మనం గుర్తుపట్టగలుగుతున్నాం కదా. ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదు, ఈ వీడియో మార్ఫ్డ్ వీడియో, ఫేక్ వీడియో, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియో అని తెలిసిపోతుంది మ్యాక్సిమం కేసెస్లో. కానీ ఫొటోస్ అలా కాదు. ఒక ఫిల్మ్ యాక్టర్ ఫోటో వచ్చినా, ఒక పొలిటీషియన్ ఫోటో వచ్చినా, ఈ ఫోటో రియల్గా వాళ్ళు తీసుకున్న ఫోటోవా లేదంటే ఫేక్ ఫోటోవా అని మనం గుర్తుపట్టగలుగుతున్నామా? లేదు. కొన్నిసార్లు మనకి డౌట్ వస్తుంది. దాన్ని డీప్ ఫేక్ అని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఫిల్మ్ యాక్టర్స్కి, పొలిటీషియన్స్కి ఇది చాలా కామన్గా ఉన్న ప్రాబ్లం. ఒక ఫిల్మ్ యాక్టర్ ఫోటో మనం సోషల్ మీడియాలో సడన్గా చూస్తూ ఉంటాం. ఆ యాక్టర్స్ ఫోటో అది రియల్ ఫోటోవా కాదా తెలియకుండానే మనం కన్ఫ్యూజన్లో పడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఉన్న డిస్కషన్ ఏంటంటే, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ కింద ఒక లేబుల్ ఉండాలి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఇది ఫేక్, ఇది ఒరిజినల్ కాదు అని. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక గ్రాఫిక్స్ ఉన్న సినిమాలో CGI అని ఎలా రాస్తారు, ఒక ఫేక్ ఫోటో కానీ ఫేక్ వీడియో కానీ ఎవరైనా యూజ్ చేస్తే చేయండి, మీ ఇష్టం. కానీ అక్కడ అది రాయాలి, ఫేక్ అని రాయాలి. అంటే ఎలా అయితే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారు, ఒక మార్ఫ్డ్ లేదా ఫేక్ ఫోటో ఫేక్ వీడియోకి అది రాయండి అని చెప్తున్నారు. ఇది బేసిక్గా ఆర్టికల్ యొక్క సారాంశం. ఐడియా ఈజ్ గుడ్. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, ఇది అసలు జరుగుతుందా జరగదా అన్నది చూద్దాం. కాంటెక్స్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను ఈ ఆర్టికల్లో ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ప్రతి సెంటెన్స్ చదువుతాను. నేను సెంటెన్స్ చాలా ఫాస్ట్గా చదువుతాను, మీకైతే స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింథటిక్ మీడియా అని హెడ్డింగ్ పెట్టారు. The requirement of labeling AI generated imagery is a good start. సో ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఇమేజెస్ మీద ఒక లేబుల్ వేయాలి. అంటే ఇది ఒరిజినల్ ఇమేజ్ కాదు, ఇది డూప్లికేట్ ఇమేజ్, ఫేక్ ఇమేజ్ అని ఒక స్టాంప్ వేయాలి, లేబుల్ వేయాలి అని డెసిషన్ తీసుకోవడం చాలా మంచి విషయమే అట. Artificial intelligence generated deep fakes or synthetically generated images and videos have been proliferating on social media ever since generative AI made photorealistic content as easy as typing a description of a given scene. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదంటే ఐఫోన్ లాంటి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ చేతిలో వచ్చేసింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా
ఎవరైనా తలుచుకుంటే ఒక ఫేక్ వీడియో కానీ ఫేక్ ఫోటో కానీ ఈజీగా జనరేట్ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేస్తున్నారు, వైరల్ చేసేస్తున్నారు. ఇలాంటి తరుణంలో, ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ చాలా మంచిది. As this technology developed rapidly over 2024, concerns were raised over electoral integrity and disinformation amplified with the aid of such generated content. మరీ ముఖ్యంగా ఏమైపోయిందంటే 2024 అంటే లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే బాగా పెరిగిపోయింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ. దీంట్లో ప్రాబ్లం ఏంట్రా అంటే ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం అనుకోండి, దానివల్ల పెద్దగా వచ్చిన డ్యామేజ్ ఉండకపోవచ్చు. కానీ కొన్నిసార్లు అలా కాదు. కొన్ని ఇంపార్టెంట్ పొలిటికల్ అఫైర్స్కు సంబంధించి పలానా పొలిటీషియన్ని కలిసినట్టుగా ఒక ఫోటో పెడతారు. అది రియల్ అనుకుని కొంతమంది ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ఎక్కడో ఏంటంటే కొన్నిసార్లు ఎలక్టోరల్ లెవెల్లో అంటే పెద్ద స్థాయిలో దీని ప్రభావం ఉంటుంది. అలాగే డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ అనే విషయం మనకి తర్వాత లేట్గా తెలుస్తుంది. ఆ యాక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదాకా తెలియదు. చివరికి ఫిల్మ్ యాక్టర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ వాళ్ళు రిలీజ్ చేసే ప్రెస్ నోట్స్లో కూడా అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసేస్తున్నారు. అంటే ఆ మనిషి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తప్ప మనం ఏది నిజం ఏది అబద్ధం నమ్మలేకపోతున్నాం. ఇంత డేంజరస్ సిచ్యువేషన్ కాబట్టి ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మంచి డెసిషన్. ఏం డెసిషన్ చెప్పండి? ఏం డెసిషన్ అది? రాంగ్ అంటే ఫేక్ ఇమేజెస్ మీద లేబుల్ ఉండాలి అన్న డెసిషన్. While those concerns did not reach the peaks of the feared outcomes, AI slop has become pervasive, from low budget advertisements to high budget political caricatures. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఎవరికి వీలుంటే వాళ్ళు వాళ్ళ మనీ, వాళ్ళ బడ్జెట్ బట్టి ఇష్టం వచ్చినట్టుగా ఇమేజెస్ తయారు చేసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా టెక్నాలజీని వాడేస్తున్నారు. దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. In this context, the Union government's move to propose mandatory labeling of AI generated content with an amendment to the IT rules 2021 advances the global conversation somewhat in navigating this phenomenon. ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది ఏంటంటే మ్యాండేటరీ లేబులింగ్ చేయాలి. మీరు క్రియేట్ చేసిన వీడియో కానీ, ఇమేజ్ కానీ ఫేక్ అయితే అక్కడ లేబుల్ ఉండాలి. అలాగే ఐటీ రూల్స్ 2021లో అమెండ్మెంట్ తీసుకొద్దాము అని గవర్నమెంట్ చెప్పింది అనమాట. ఇట్ ఈస్ అన్క్లియర్ హౌ బిగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బీయింగ్ అనేబుల్ టు ఐడెంటిఫై ఏఐ స్లాప్ ఈస్ ఫర్ ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ ఇండియా, ఆల్సో ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఏఐ యూజర్ బేస్. అయితే నేను ఇందాక చెప్పినట్టు మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ఏదో ఫేస్బుక్లో లేదా సోషల్ మీడియాలో లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఏదో ఒక ఫోటో లేదా వీడియో పెడతారు, అది ఒరిజినలా ఫేక్ అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? నాకే చాలాసార్లు వచ్చింది. సో వాడు ఏమంటున్నాడంటే ఇండియాలో, మరీ ముఖ్యంగా ఇండియాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఏఐ యూజర్ బేస్. మన దగ్గర ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా, ఇన్వెన్షన్స్ ఎలా ఉన్నా, రీసెర్చ్ ఎలా ఉన్నా, హెల్త్ ఎలా ఉన్నా పక్కన పెట్టండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్న ప్రపంచ దేశాల్లో మనం రెండో దేశం, బిగ్గెస్ట్. అంటే వీఆర్ యూజింగ్ ఏఐ టూ మచ్. కాబట్టి మరి ఇండియాలో ఈ ప్రాబ్లం చాలా సీరియస్ ప్రాబ్లం. 2 key factors tilt the scales in favor of acting. As with pre-AI disinformation and misinformation, lies and misleading content may at any time explode into virality, granting them a disproportionate place in the democratic setup, and the technology to create photorealistic content that deceives many people is improving every week. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో మనమే గుర్తుపట్టలేకపోతున్నాం. కొన్నిసార్లు అది చాలా సీరియస్ ప్రాబ్లం. భవిష్యత్తులో ఇదే ఇలా కంటిన్యూ అయిందంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండవది, రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర టెక్నాలజీ వచ్చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ అని చెప్తున్నాడు. Public personalities have frequently complained, sometimes in court, of the usurpation of their likeliness in the service of unscrupulous projects. చాలామంది సెలబ్రిటీస్ కానీ, ఫిల్మ్ యాక్టర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, కామన్ పీపుల్ కానీ చాలామంది కోర్ట్స్కి వెళ్తున్నారు. సార్ వాడు ఎవడో నా ఇమేజ్ వాడాడు, అది నా ఇమేజే కాదు, కానీ వాడు నా ఇమేజ్ని మార్ఫ్ చేశాడు. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫిల్మ్ యాక్టర్స్కు సంబంధించి, ముఖ్యంగా ఉమెన్కు సంబంధించి చాలా ఎక్స్ట్రా, అంటే దాన్ని ఎలా చెప్పాలంటే ఎక్కడా కూడా పరిధిలో కాకుండా దే గో అవుట్ ఆఫ్ ద లైన్ అండ్ దే క్రియేట్ డీప్ ఫేక్ ఇమేజెస్ అండ్ బ్యాడ్ వీడియోస్ యూజింగ్ ద ఫిల్మ్ యాక్టర్స్ ఫర్ దేర్ ఇన్కమ్, విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో అన్స్క్రూపులస్ అంటే బాధ్యత లేని, విలువలు లేని పనులు చేస్తున్నారు. కాబట్టి ఫిల్మ్ యాక్టర్స్, పొలిటీషియన్స్ చాలామంది లీగల్గా అప్రోచ్ అవుతున్నారు కోర్ట్స్కి. మా ఫోటో ఎవరో యూజ్ చేశారు, దానివల్ల నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందని. ఓకే, సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న
కంటెంట్ ఒకసారి నేను మీకు తెలుగులో సింపుల్గా చెప్పేస్తాను. ఒకే విషయాన్ని అయితే వాడు రిపీటెడ్గా చెప్పాడు. ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ భయంకరమైన టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది, దీనివల్ల ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, ఏది రైట్ ఇన్ఫర్మేషన్ ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రపంచ దేశాల్లో ఇండియా ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ నేషన్ యూజింగ్ ది ఏఐ. ఈ లెవెల్లో మనం ఈ టెక్నాలజీని వాడుతున్నప్పుడు మరి ఇన్ఫర్మేషన్ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, ఐటీ 2021 రూల్స్లో అమెండ్మెంట్ తీసుకొస్తుంది. అందులో ఏంటంటే ఫేక్ ఇమేజెస్ ఫేక్ వీడియోస్ ఉంటే లేబుల్ ఉండాలని రూల్ పెట్టింది, విచ్ ఈస్ నైస్. Unlike mandatory smoking warnings at the cinema and on OTT streaming services, an intervention that had little industry buy-in before being imposed on entertainment producers and consumers alike, with nothing to reliably show for impact, labeling has been offered up by large-scale social media and AI firms from the very beginning of synthetic contents increasing accessibility. The sentence is too big. Kada? Break చేద్దామా? Unlike mandatory smoking warnings at the cinema and on OTT stream services, మనకి మూవీ థియేటర్స్లో ఓటీటీలో స్మోకింగ్ డ్రింకింగ్ ఆల్కహాల్ గురించి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా, అలా కాకుండా an intervention that had a little అంటే జీరో, ఓకే, లిటిల్ అంటే ఏంటి, జీరో. సో లిటిల్ ఇండస్ట్రీ బై ఇన్ బిఫోర్ బీయింగ్ ఇంపోజ్డ్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ alike, with nothing to reliably show for impact, labeling has been offered by large social media and AI firms from the very beginning. సో బేసికల్గా ఏమైందంటే స్మోకింగ్ డ్రింకింగ్ విషయంలో గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇస్తున్నా కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత ఏమీ యూజ్ ఉండదన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే స్మోక్ చేసేవాళ్ళు ఆ స్మోకింగ్ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఈ రోజు నుంచి స్మోకింగ్ మానేద్దామని అనుకోకపోవచ్చు, డ్రింకింగ్ చేసేవాళ్ళు నేను ఈ రోజు నుంచి డ్రింకింగ్ మానేద్దామని అనుకోకపోవచ్చు. కానీ స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఏమైపోయిందంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అలాగే కామన్ పీపుల్లో కూడా చాలామంది ఈ ఇష్యూ గురించి సీరియస్గా తీసుకున్నారు ముందు నుంచి బేసికల్గా. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కదా, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ రెస్పెక్ట్ పోతుంది కదా. Meta Inc. decided last year to label AI generated content on Facebook, while the Coalition for Content Provenance and Authenticity has brought industry players together for working on digital provenance issues, borrowing the concept from art appraisal world. నేను చెప్పినట్టు స్మోకింగ్లో డ్రింకింగ్లో లేదంటే ఇలాంటి విషయాల్లో చాలామంది ముందుకు రాలేదు వాలంటరీగా. గవర్నమెంట్ ఏదో ప్రయత్నాలు చేస్తుంది తప్ప పీపుల్లోంచి ఏమి ఒక రెవల్యూషన్ లాంటిది రాలేదు కదా. కానీ ఈ ఇష్యూలో ఏమవుతుందంటే రెవల్యూషన్ ఆల్రెడీ వచ్చింది. ఏంటంటే చాలామంది ఇప్పుడు మెటా లాంటి కంపెనీ వాళ్ళు, మెటా ఇంక్ లాంటి కంపెనీ వాళ్ళు, లేకపోతే ఇంకెవరు కోయిలేషన్, ఒక్క నిమిషం ఇంకో కంపెనీ రాశారు, ఏం రాశారు చూద్దామా. సో మెటా ఇంక్ లాంటి కంపెనీ వాళ్ళు, అలాగే కోయిలేషన్, ఇది కూడా అంతే చూడండి, C2PA ఇది ఆర్గనైజేషన్, దీని పేరు కోయిలేషన్ ఫర్ కంటెంట్ ప్రొవెనెన్స్ అండ్ ఆథెంటిసిటీ. అలాగే ఇంకో కంపెనీ కూడా ఉంది ఏంటంటే అప్రైజల్, ఆర్ట్ అప్రైజల్ వరల్డ్. సో బేసికల్గా ఏంటంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఏమని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఈ ఇష్యూని మనం ఇప్పుడు పట్టించుకోకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెటా ఇంక్ లాంటి వాళ్ళంటే ఫేస్బుక్లో పెట్టి ఏదైనా ఫేక్ ఇమేజ్ ఉంటే అక్కడ లేబుల్ కనిపించాలని రూల్స్ పెట్టింది. అలాగే ఈ C2PA లాంటి వాళ్ళు ఏమన్నారంటే అందరం కలిసి ముందు ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుందాము. అంటే ఆల్రెడీ పీపుల్లో కంపెనీస్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ తెలుసు. Subordinate legislation may not have been the ideal instrument to affect this change. The IT rules already regulate streaming services, social media content removals, and now prohibited real money gaming industry, all without being tested in parliament. ఏమన్నాడు, సరే ఆ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక అడుగు ముందుకు వచ్చారు, మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని మంచి ఉద్దేశంతో. మరి సబార్డినేట్ లెజిస్లేషన్ సంగతి ఏంటి? మే నాట్ హ్యావ్ బీన్ ది ఐడియల్ ఇన్స్ట్రుమెంట్ టు ఎఫెక్ట్ దిస్ చేంజ్. అయితే సబార్డినేట్ అంటే చిన్న స్థాయి కోర్టులు, స్మాల్ కోర్ట్స్ లేదంటే చిన్న చిన్న చట్టాలు పెద్దగా ఉపయోగం లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఐటీ రూల్స్ ఆల్రెడీ మనకి చాలా ఐటీ రూల్స్ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ ఏమైనా సక్సెస్ఫుల్గా జరుగుతుందా? జరగట్లేదు. ఐటీ రూల్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ, గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి, సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్కు సంబంధించి చాలా ఉన్నాయి. బట్ స్టిల్ అంత ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ లేదు. ఎందుకంటే వితౌట్ బీయింగ్ టెస్టెడ్ ఇన్ పార్లమెంట్, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి పార్లమెంట్లో కూడా ఎప్పుడు టెస్ట్ చేయలేదు, ఏదో బిల్ పాస్ చేస్తున్నారు అంతే.
At some point, these rules need to be explicitly considered by people's representatives. కానీ ఇప్పుడు మన అందరి మీద ఉన్న బాధ్యత, ముఖ్యంగా పొలిటీషియన్స్ మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఈ రూల్స్ని సీరియస్గా తీసుకోవాలి. టెక్నాలజీ పాలసీ మేకర్స్ హ్యావ్ మ్యూజ్డ్ అంటే బాగా ఆలోచించారు త్రూ అవుట్ ద ఇంటర్నెట్ ఎరా దట్ రెగ్యులేషన్ ల్యాక్స్ బిహైండ్ ఇన్నోవేషన్. రెగ్యులేషన్ ల్యాక్స్ బిహైండ్ ఇన్నోవేషన్, మంచి సెంటెన్స్ ఇది. సో రెగ్యులేషన్ ల్యాక్స్ బిహైండ్ ఇన్నోవేషన్, ఈ ఒక్క మాటతో 2 చేతులు జేబులో పెట్టి వెళ్ళిపోవచ్చు. ఒక పక్కన ఇన్నోవేషన్ ఎక్కువ అయిపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది, కానీ వాటిని రెగ్యులేషన్ చేయడంలో మనం స్లో అయిపోతారు. మీకు అర్థమైందా? అంటే రోబో సినిమాలో లాగా ఆ వసీకర్ అనే సైంటిస్ట్ రోబోట్ని కనిపెట్టింది వాడే, కానీ వాడు కనిపెట్టిన రోబోట్ వాడికంటే ఫాస్ట్గా ఆలోచిస్తుంది. అది ప్రాబ్లం కదా. సో ఇన్నోవేషన్ ఎక్కువ అయిపోయింది, రెగ్యులేషన్ తగ్గిపోయింది, అదే ప్రాబ్లం. ద గవర్నమెంట్ మస్ట్ బి విల్లింగ్ టు డైనమికల్లీ ఫాలో అప్ దిస్ ప్రపోజల్ విత్ అజైల్ యాక్షన్. సో ఇన్సేపు ప్రాబ్లం చెప్పాడు, మరి సొల్యూషన్ చెప్తున్నాడు. ఏంటి సొల్యూషన్ అంటే ప్రభుత్వాలు ఎప్పటికైనా కూడా ఫాస్ట్గా పనిచేయాలి. అజైల్ అంటే ఫాస్ట్గా పనిచేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలాక్సింగ్ రూల్స్ దట్ హ్యావ్ అవుట్ లివ్డ్ దేర్ యూటిలిటీ. ఏమన్నాడు? అజైల్ యాక్షన్ ఉండాలి, ఫాస్ట్గా పనిచేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలాక్సింగ్ రూల్స్ దట్ హ్యావ్ అవుట్ లివ్డ్ దేర్ యూటిలిటీ అంటే అర్థం ఏంటంటే అండ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ వన్స్. ఆల్రెడీ మనకి చాలా చట్టాలు ఉన్నాయి అంతే, కానీ అవి యాక్టివ్గా పనిచేయట్లా. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా కూడా చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుని పని చేయని చట్టాలను తీసేసి అవసరమైతే కొత్త చట్టాలు తయారు చేయాలి అన్నాడు. అందులో భాగంగానే ఆల్రెడీ గవర్నమెంట్ ఏంటంటే ఐటీ రూల్స్ 2021లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏంటంటే లేబులింగ్ చేయాలని ఒక రూల్ పెట్టింది. బట్ ప్రాబ్లం ఏంట్రా అంటే రూల్స్ పెడుతున్నారు, బట్ ఇంప్లిమెంటేషన్ రెగ్యులేషన్ అనేది ప్రాబ్లం ఉంది. బట్ లెట్ us హోప్ దట్ గవర్నమెంట్స్ రూల్స్ మంచి పెట్టాలి, రెగ్యులేషన్ కూడా ఎఫెక్టివ్గా చేయాలని కోరుకుందాం. ఓకేనా? సో ఓవరాల్గా నేను ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను 2 విషయాలమ్మా. ఫేక్ ఇమేజెస్ లేదంటే డీప్ ఫేక్ వీడియోస్, డీప్ ఫేక్ ఇమేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సింథటిక్ మీడియా పెరిగిపోతున్న ఈ సొసైటీలో వాటిని మనం రెగ్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే లేబులింగ్ ఉండాలి, చూస్తే మనకు అర్థం అవ్వాలి ఇది ఒరిజినల్ కాదు ఫేక్ అని. అట్లీస్ట్ దానివల్ల మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటుంది. అలా జరగాలంటే గవర్నమెంట్స్ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి. న్యూ లాస్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఆ పెట్టిన లాస్ ఇంప్లిమెంటేషన్ కూడా సరిగ్గా అవుతున్నా లేదా కూడా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. I tried to explain this article around 16 minutes and I hope you understood this article. ఒకసారి మీరు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి మీ న్యూస్ పేపర్ చదవండి, ఈ ఆర్టికల్ ఉంటుంది చదవండి. ఓకేనా? అట్ ద సేమ్ టైం మనం చేస్తున్న డైలీ సిరీస్ ఎడిటోరియల్ అనాలిసిస్ మీద మీ ఫీడ్బ్యాక్ని కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవండి. న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ ద సీక్రెట్ టు సక్సెస్. Wish you all the best.